విధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణకి వెళ్దాం. తెలంగాణలోని కరీంనగర్ లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా అంది అని చెప్పేసి మా ప్రతినిధి ప్రశాంత్ డీటెయిల్స్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, ఇక ఇప్పటికే చెన్నై, బెంగళూరు అలాగే రీసెంట్ గా ఇప్పుడే బ్రేకింగ్ అందినట్లు ముంబైలో కూడా 20% హోటల్ కూడా బంద్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగి రాష్ట్రం నుంచి మొత్తం ఇండియా మొత్తం దేశం మొత్తం కూడా అయ్యే పరిస్థితి ఉంటుందా? ఈ అప్డేట్స్ ఏంటి ప్రశాంత్? రైట్ బ్రాహ్మణి, నిజంగానే అంటే యుద్ధం అనేది పూర్తిగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగానే కాదు, ఇటు భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో అదేవిధంగా వివిధ నగరాలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు ప్రస్తుతం సిలిండర్ల కొరత అదేవిధంగా గ్యాస్ కి సంబంధించిన కొరత అనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే ఇటు ముంబై కావచ్చు, మీరు అన్నట్టుగా ఇటు చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే హోటళ్లు దాదాపు 20% మూసివేస్తున్న నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్స్ అనే దానిపైన ఇప్పటికే 50 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఒకవైపు అదంతా కూడా అంటే 50 రోజులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా మాకు మాత్రం కొరత కనబడుతుంది అనేది కూడా బెంగళూరుకి సంబంధించిన ఇక అసోసియేషన్స్ వాళ్ళంతా కూడా ప్రధానికి లేఖ రాయడంతో పూర్తిగా తెలుస్తా ఉంది. అంటే ఖచ్చితంగా ఇంకా దాదాపు వారం రోజులకు సరిపడా గ్యాసులు సిలిండర్లు మాత్రమే దొరుకుతావే అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా చెప్తా ఉంది, మిగతా సందర్భాల్లో కూడా ఖచ్చితంగా అందరికీ కూడా ఈ సిలిండర్లు అందరికీ ఉంటాయి, నిల్వలు ఉన్నాయి అనేది కూడా భరోసా ఇస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది అనేది కూడా హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ వ్యాప్తానికి సంబంధించి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 50 రోజుల వరకు ఉన్న సరిపడ నిల్వలు ఉన్నాయన్న చెప్పిన నేపథ్యంలో ఇటు హోటల్స్ యాజమాన్యం కూడా పూర్తిగా ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా హోటల్ యాజమాన్యం కూడా ఆలోచిస్తాం, వారం రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క మా సమస్యను పరిష్కరించాలనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికైతే వారంతా కూర్చొని ఖచ్చితంగా ఇలాంటి సమస్య రాకుండా చూడాలనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి పరిస్థితి లేదు. ఈ యొక్క కమర్షియల్ సిలిండర్లకు సంబంధించిన కూడా కొరత లేదనేది కూడా అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యుద్ధం అనేది ప్రధానంగా అన్ని రంగాల మీద ఎఫెక్ట్ పడతా ఉంటే చిరు వ్యాపారులు అదే విధంగా ప్రధానంగా హోటల్స్ కి సంబంధించి కూడా ప్రధానంగా వీరిపైన తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. కరీంనగర్ లో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితి మాత్రం రాలేదని చెప్పొచ్చు బ్రాహ్మణి. అయితే ప్రశాంత్ చెప్పండి, ఇక ఒక్కొక్క రాష్ట్రంగా ముందు చెన్నై, తర్వాత బెంగళూరు, ఇప్పుడు తాజాగా ముంబై, ఇక ఇలానే ఒక్కొక్క రాష్ట్రం కనుక కలుపుకున్నట్లే కొంత ఆందోళన కలిగించే అంశం కాదా? గ్యాస్ సరఫరా వల్ల హోటళ్లు వీటన్నిటి కూడా నిలిచిపోవడం వల్ల ప్రధానికి మోదీకి ఇప్పటికే లేఖ కూడా రాశారు హోటల్ నిర్వాహకులు, అసోసియేషన్ కూడా. దీనికి సంబంధించి కేంద్రం ఏదైనా ప్రకటన వెలువడి చేసే అవకాశం ఉందంటారా? రైట్ బ్రాహ్మణి, మీరు అన్నట్టుగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అన్ని రంగాల పైన ప్రభావం చూపిస్తుంది. అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ యుద్ధం జరిగినప్పుడు కూడా ప్రధానంగా ఇంకా మనకి భారతదేశానికి సంబంధించి ఇరాన్ అదే విధంగా ఇప్పుడు అక్కడి నుండే మనకి పూర్తిగా ఈ యొక్క గ్యాస్ నిల్వలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కూడా ఇలాంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే మనకి ఎక్కువగా ఈ యొక్క మనం దిగుమతి చేసుకుంటాం. కాబట్టి ఇక అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అదే ఈ ఎఫెక్టే పూర్తిగా మనకి ఇంకా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పైన ఇంకా పూర్తిగా పడలేదు కాబట్టి ఇంకా మనకి ఆ ఇబ్బందులు తలెత్తే పరిస్థితి అంటే రానున్న రోజులలో తలెత్తే పరిస్థితి ఉంటుంది. కానీ బెంగళూరు అదేవిధంగా ముంబై అదేవిధంగా చెన్నైకి సంబంధించి కూడా ప్రధానంగా తీవ్రమైన సంక్షోభం మాత్రం కాబోతుంది అనేది కూడా వారు ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే 20% కి సంబంధించిన హోటల్స్ మూసేసుకున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఖచ్చితంగా కేంద్రం చొరవ చూపెట్టాలి. ఇక గ్యాస్ నిల్వలకు సంబంధించి కూడా ప్రధానంగా స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖచ్చితంగా మిగతా ఆ కంట్రీస్ తోటి మాట్లాడి ఈ నిల్వలకు సంబంధించి కూడా భరోసా ఇస్తూ ఖచ్చితంగా దిగుమతులు ఎక్కువ చేసుకోవాలనేది కూడా ప్రధానంగా వివిధ రాష్ట్రాలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ వ్యాప్తంగా ఇక హైదరాబాద్ అదేవిధంగా కరీంనగర్ అదేవిధంగా వరంగల్ కి సంబంధించి ఇక నల్గొండకు సంబంధించి ప్రధానంగా అనేక హోటల్స్ ఉంటాయి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఖచ్చితంగా అనేకంగా నివసిస్తా ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎఫెక్ట్ మాత్రం అన్ని హోటల్స్ పైన పడే అవకాశం ఉంది. ఇప్పటికే అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ వారం రోజులు ఖచ్చితంగా చూస్తాం కేంద్రం చెప్పినట్టుగా. ఆ వారం రోజుల తర్వాత ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటే మాత్రం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మా పైన చొరవ చూపెట్టాలనేది కూడా ఇప్పటికే కరీంనగర్ హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక తెలంగాణలోనే నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్ నుంచి